50% ఉద్యోగాలు ఉండవు కాదండి, భూములు ఇచ్చినటువంటి వారిలో 50% మందికి ఇప్పటికి ఉద్యోగాలు ఇచ్చారు. మా బాధ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి భూములు ఇచ్చినటువంటి వాళ్ళు మేము కూడా ఉన్నాం, మా కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ అవకాశం లేనటువంటి వారు, కేవలం ఆ భూముల మీద ఆధారపడినటువంటి వారు, భూములు వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఆశించి భావించి ఆ రోజు ప్రజల కోసం ప్రభుత్వం కోసం భూములు ఇచ్చినటువంటి వారు దాదాపు 8,000 నుంచి 8,500 మంది నిర్వాసితులకు ఇంకా ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీరు ఉన్నటువంటి వారిని 4,200 మంది ఉద్యోగాలు తీశారు. 2,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీని 2,000 మందిని బలవంతంగా వీఆర్ఎస్ పెట్టి పంపించారు. రొటీన్గా రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు నెలకు 100-150 మంది రిటైర్ అయిపోతూ ఉన్నారు. ఉద్యోగాలు 3.5 మాసాల నుంచి ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వట్లేదండి. 32 డిపార్ట్మెంట్లకి ఈఓఐ ఇస్తే ప్రైవేటైజేషన్కి, దాని మీద సమాధానం చెప్పకుండా ఇది ప్రైవేటైజేషన్ అవ్వదు ఏం ప్రైవేటైజేషన్ అవ్వదు, ఒక పక్క జరిగిపోతూ ఉంటే. నిన్న ప్రైవేట్ వ్యక్తులు స్టీల్ ప్లాంట్ వచ్చి పోలీస్ ఎస్కార్ట్తో అన్ని డిపార్ట్మెంట్స్ తిరిగారు. ఏం పని వాళ్ళకి? ప్రైవేట్ కాంట్రాక్టర్ ప్రైవేటైజేషన్ కోసం ఏదైతే ఈఓఐ ఇప్పించారో 32 డిపార్ట్మెంట్లని నిన్న ఎస్కార్ట్ పెట్టి, పోలీస్ ఎస్కార్ట్ పెట్టి, సిఎస్ఎఫ్ ఎస్కార్ట్ పెట్టి మొత్తం ప్లాంట్ అంతా తిప్పారు. ఇప్పుడు 100 చెప్తారు, వాళ్ళకి అవసరం తీరిపోయింది, అధికారం వచ్చేసింది, కేంద్రంలో వారే అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో వారే అధికారంలో ఉన్నారు, వీరికి పదవులు ఉన్నాయి, వీరికి హోదాలు ఉన్నాయి, వీరి అవసరాలు తీరిపోయిన తర్వాత ఇంక కార్మికులకి ఏం పని చెప్పండి? కార్మికులతో ఏం పని వాళ్ళకి? ఏ రోజైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ కార్మికుడన్నా బైక్ ర్యాలీ చేస్తానన్నా, పాదయాత్ర చేస్తానన్నా, దీక్ష చేస్తానన్నా, ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్నా ఎవరినన్నా ఏ రోజైనా అడ్డుకున్నాం చెప్పనండి? అది మా చిత్తశుద్ధి. ఎందుకంటే పోరాటం జరిగితే కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుంది అన్నటువంటిది మా ఆలోచన. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బాధ్యత తీసుకుంది, అందులో భాగస్వాములు అయ్యాం. ఈరోజు బైక్ ర్యాలీ చేసుకుంటామంటే నేను వెళ్ళి అక్కడ లోకల్ సీఐలు ఆపేస్తుంటే 1650 రోజులుగా నడుస్తూ ఉంది ఉద్యమం. దాదాపు 2-3 నెలల నుంచి టెంట్ ఎత్తేయించారు. ఎవరో పోరాటం చేయడానికి వీల్లేదు, వాళ్ళందరినీ రెడ్ మార్క్ చేశారు, ఆధార్ కార్డులు హోల్డ్ చేశారు, వాళ్ళు గేట్ పాస్లు హోల్డ్ చేశారు. ఎవరన్నా మీ టీవీలతో ఎవరన్నా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తే ఎవరు మాట్లాడడం కూడా ధైర్యం చేయట్లేదు. అది కార్మికుల తాలూకా దుస్థితి. ఇంకా వీళ్ళు ఏదన్నా చెప్తారు, ఇంకెందుకు వాళ్ళకి అవసరం తీరిపోయింది, వాళ్ళకి అవసరం లేదు, వీళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఏదైనా చెప్తారు ప్రైవేటైజేషన్ అవ్వదు, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తే అవ్వదు కదా. వెళ్ళి కార్మికులతో మాట్లాడమనండి, కూర్చోమనండి. ఎవరికన్నా వాళ్ళకి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో లేరు వాళ్ళు. ఏం చేస్తారు? మేము కూడా అది చెప్తున్నాం కదా. మేము జనసేన కాదండి, అది ఆటోమేటిక్గా అది గవర్నమెంట్ బిల్డింగ్. ఇప్పటికే 15 మాసాలు లేట్ చేశారు వాళ్ళు. మేము ఆ రోజు నుంచి చెప్తున్నాం, అది స్టేట్ గెస్ట్ హౌస్ కిందో లేకపోతే గవర్నర్స్ బంగ్లా కిందో దేనికో వాడండి, అది గవర్నమెంట్కి సంబంధించినటువంటి బిల్డింగ్లు అని చెప్పి మేము కూడా అదే మొత్తుకుంటున్నాం కదా. నాకు అందులో కనబడుతుంది ఏంటంటే ఇది ఎవరు వాడుకోవాలనే దాని మీద పోటాపోటీగా పైరువీలు జరుగుతున్నాయి. అది పవన్ కళ్యాణ్ గారు వాడుకోవాలా, లోకేష్ గారు వాడుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు వాడుకోవాలా, వీళ్ళు ముగ్గురికి మధ్య డిస్కషన్ జరుగుతుంది అనేటువంటిది మా తాలూకా ఉద్దేశం. ఎందుకంటే అటువంటి అధునాతమైనటువంటి బిల్డింగ్ కట్టే ఐడియాస్ వీళ్ళకి ఎలాగలేవు. మేము కట్టి నిర్మించి చూపించాము, దాన్ని ఎవరు వాడుకోవాలనేటువంటి దాని మీద చర్చలు జరుగుతున్నాయి. సరే 15 మాసాలు అయిపోయి ఇప్పుడు ఎవరికన్నా ఏదైనా నిర్ణయం తీసుకొని ప్రజల అవసరానికి తీసుకొని వస్తే బాగుంటుంది అనేటువంటిది కూడా మా తాలూకు ఉద్దేశం. థ్యాంక్ యూ.